గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. నా పేరు ఎస్కే సనా. నేను ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పుకోవడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న జన్మించారు. ఈయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన తల్లి పేరు భీమాబాయి, తండ్రి పేరు రామ్జీ సక్వాల్. ఈయన ముంబై విశ్వవిద్యాలయంలో బిఏ పూర్తి చేశారు మరియు లండన్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు. ఈయన అణగారిన కులాలకు మరియు ఓసీ ఎస్సీ మైనారిటీ కులాల వాళ్లకు సమాన హక్కులు కల్పించడానికి పోరాటం చేయడం జరిగింది. ఈయన రాజ్యాంగ రచనలో కూడా ఒక సభ్యుడిగా ఉన్నారు మరియు ఈయన రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది. ఈయనతో పాటు 7 మంది అధ్యక్షత వహించడం జరిగింది రాజ్యాంగ రచనలలో. కానీ ఒకరు మరణించడం జరిగింది మరియు ఒకరు విదేశాలకు వెళ్ళడం జరిగింది. ఇంకా 4 ఈ రాజ్యాంగ రచన నుండి తప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ రాజ్యాంగం భారం మొత్తం అంబేద్కర్ గారి పైన పడడం జరిగింది. దాని వలన ఈయన ఎంతో కృషి చేసి ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఈ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించడానికి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈ రాజ్యాంగ రచనకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.